ఏంట్రా ఇక్కడికి వచ్చి రౌడీజం చేస్తున్నారు? మాట్లాడక. ఈ సీన్ లో నీకు డైలాగ్ లేవు, ఓన్లీ రియాక్షన్స్. మర్యాదగా మాట్లాడండి. మేము మర్యాదగానే నీకు కథ చెప్పాలని వచ్చాం. చాలా ఏళ్ల క్రితం 25 సంవత్సరాల వయసున్న యువకుడికి బ్యాంకులో జాబ్ వచ్చి కోణార్కి వెళ్ళాడు. అక్కడ ఒక అమాయకుడైన పోస్ట్ మ్యాన్ ఉండేవాడు. ఆయనకు అందమైన కూతురుండేది, పేరు వసుంధర. ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళిన ఆ యువకుడు ఆ అమ్మాయిని నవ్వించి కవ్వించి మాయమాటలతో వల్లో వేసుకుని కడుపు చేశాడు. పెళ్లి కాకుండానే ఆ అమ్మాయి తల్లయింది. యాజ్ యూజువల్ గా ఆ అబ్బాయి ఎస్కేప్, ద గ్రేట్ ఎస్కేప్. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? డైలాగ్ లేదని చెప్పానా? ఆ ఫ్లాష్ బ్యాక్ లో యువకుడెవరో అర్థం కాలేదు కదూ. ఎం ధర్మరాజు ఎంఏ, జస్ట్ బ్రాంచ్ మేనేజర్. ఈ విషయం మాకెలా తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా? ఇప్పుడు నీ రక్తం పంచుకు పుట్టిన నీ కూతురు మా దగ్గర ఉంది. కంగారు పడకు, ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇక ముందు చెప్పాల్సి రావచ్చు. అందుకని మా ఆర్సీ బుక్ పేపర్స్ మా చేతికిచ్చి పూర్తి లోన్ శాంక్షన్ చేయకపోతే నీ అక్రమ సంతానం విషయం టీవీలో సీరియల్ గా ప్రసారం చేస్తావని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. ఏంట్రా బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారా? వైట్ మెయిల్. మొత్తం డైలాగ్ ఆడి చెప్తే నన్ను కొట్టినట్టుండా? బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారా? బ్లాక్ మెయిల్ మా నాన్నతో చెప్తానండి. ఇక నుంచి మీకు ఎలాంటి కన్సెషన్స్ ఉండవు. 24 గంటల్లోగా ఇచ్చిన డబ్బు నాకు కట్టకపోయారా మీ డబ్బా కోసం జప్తు చేస్తాను. చేపకు వలయడానికి వెళ్ళి చెరువులో పడ్డట్టు ఇలా రివర్స్ అయిపోయిందేంట్రా? ఏమైనా మనం తొందరపడకుండా ఉండాల్సిందిరా. తొందరపడింది మనం కదా, ఆడు ఏం పీకాడురా? ఎక్సైజ్ బాడీ అనుకుంటా. అరే, పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఆదరించిన దుర్మార్గుడు ఇదే కాదు, ఇంకేమైనా చేస్తాడు. ఈసారి వేరే విధంగా ట్రై చేద్దాం. ఈసారి నువ్వు ఒక్కడవే ట్రై చేయరా బాబు. రే, ఈ విషయం వాసంతికి చెప్పొద్దు. దెబ్బలు తిన్నాడు నేనెందుకు చెప్తాను రా? నువ్వు కూడా చెప్పకూడదే. నేను చెప్పేది వినండి. నేను తిరిగి వచ్చేస్తాను, మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ నేను చెప్పినట్లు మీరు గోపి పేరు మీద మహాలక్ష్మి బ్యాంక్ కి 5 లక్షలు టీటీ పంపండి. వాళ్ళు ఆ బ్యాంక్ లో తీసుకున్న లోన్ డబ్బులు నా కోసమే ఖర్చు పెట్టారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మీరు డబ్బు పంపగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. నా మాట నిలబెట్టుకుంటాను. ప్లీజ్. కాశీగాడి వాయిస్ లాగుందేంటి?